సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత కనీసం 2, 3 కిలోలు పెరుగుంటాను డాక్టర్ గారు అనేవాడు కొంతమంది ఉన్నారు. అలాగే సంక్రాంతి తర్వాత నా షుగరు, బీపీ బాగా పెరిగిపోయాయి అనేవాడు కూడా ఉన్నారు. అయితే నిజానికి ఈ సంక్రాంతి పిండి వంటలతో ఇబ్బందులా? అసలు ఈ సంక్రాంతి పిండి వంటల్ని వాటిలోని ఆరోగ్య ప్రయోజనాన్ని మీరు పూర్తి స్థాయిలో పొందాలంటే వీటిని ఎలా తినాలి? వీటి ప్రత్యేకతలు ఏమిటి? ఈ మొత్తం వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సంక్రాంతి పిండి వంటలు, వీటితో ఇబ్బందులు కలగకుండా వీటి ఆరోగ్య ప్రయోజనాలు మీరు పొందాలంటే వీటిని ఎలా తినాలి, అలాగే అసలు వీటి ప్రత్యేకత ఏమిటి, ఇది తెలుసుకుందాం. చూడండి, హిందువులు జరుపుకునేటువంటి పండుగల్లో సంక్రాంతి చాలా పెద్దది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగ వైభవం అంతా ఇంత కాదు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలలో సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడి చాలా అద్భుతంగా ఉంటుంది. ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళంతా కూడా వాళ్ళ సొంత గ్రామాలకు చేరుకొని బంధువులు, మిత్రులు, చిన్ననాటి స్నేహితులు వీళ్ళందరితోటి ఆ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు, వైభవంగా జరుపుకుంటారు. అసలు ఒక న్యూస్ వచ్చింది, ఆ సంక్రాంతి పండుగ తర్వాత కూడా ఇంకా సెలవులు ఎక్స్టెండ్ చేయమన్నారని. అంటే సంక్రాంతి అంటే ముగ్గులు, ఆటపాట్లు, కోడిపందాలు, పూజలకే కాదు పిండి వంటలకి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పండుగ 3 రోజులు కూడా ఏ ఇంట్లో చూసినా కానీ గుమగుమలాడుతూ నోరూరించేటట్టు ప్రత్యేకమైన సాంప్రదాయపు వంటకాలు సిద్ధమవుతూ ఉంటాయి. అవి ఆ తర్వాత కొంతకాలం పాటు వీటిని తింటూనే ఉంటారు. పొంగలి, అలాగే సకినాలు, జంతికలు, అరిసెలు, సున్నుండలు, అలాగే నువ్వుల ఉండలు, బూరెలు, గారెలు, ఇంకా కజ్జికాయలు, పూతరేకులు, ఇలాగా ప్రాంతాన్ని బట్టి రకరకాల పిండి వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటారు. ఒక్కో పిండి వంటకి ఒక్కొక్క రుచి. ఈ పిండి వంటకాలలో మనం చెప్పుకున్నట్టుగా సరైనటువంటి పద్ధతిలో వాడుకుంటే అనేక ఆరోగ్య రహస్యాలు కూడా దాగున్నాయి. వీటిని తెలుసుకుందాం. ఒకటి ఏమిటంటే, ఇది ఎక్కువగా తెలంగాణలో ఫేమస్, కానీ ఈ మధ్య కాలంలో అందరూ చేసుకుంటున్నారు. ఇదే సకినాలు. ఇది ఒక మంచి హెల్దీ పిండి వంట. మామూలుగా బియ్యాన్ని నానబెట్టి దంచి పిండి చేసి వీటిని చేస్తారు. మళ్ళీ వీటిలో కొన్ని ఎడిటివ్స్ ఉంటాయి. వాము, నువ్వులు, ఉప్పు కలుపుతారు. చివరిగా నూనెలో వేయించి వీటిని సిద్ధం చేస్తారు. వీటి ప్రత్యేకత ఏంటంటే నూనె ఎక్కువ పీల్చుకోవి. ఇవి సుమారుగా 20 నుంచి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకెళ్ళి స్టూడెంట్స్, పిల్లలు ఇక తింటూనే ఉంటారు హ్యాపీగా. క్రిస్పీగా ఉంటాయి. చాలామంది వీటిని చాలా ఇష్టంగా తింటారు. బియ్యం పిండి వాడటంలో ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి. అది గట్ హెల్త్కి మంచిది. జీర్ణ వ్యవస్థలో వ్యర్థ పదార్థాలని తొలగిస్తాయి. ఇక వాము వాడాము. ఇది జలుబు, దగ్గు, గొంతు సంబంధిత సమస్యలు దీంతో దూరం అవుతాయి. దీంతో జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది. ఇక అసలైన హీరో నువ్వులు. నువ్వుల్లో మెగ్నీషియం, ఇతర పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. నువ్వుల వల్ల చలికాలంలో ఒంట్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఈ సకినాలకి ఉన్నాయి. ఇంకోటి సంక్రాంతి పిండి వంటకాల్లో మనం చూసేది జంతికలు. జంతికలు ప్రతి ఇంట్లో కూడా తప్పనిసరిగా ఉండేటువంటి పిండి వంటకం. దీన్ని బియ్యం, శనగపిండి, ఉప్పు, కారం, నువ్వులు ఇవన్నీ కలిపి తయారు చేస్తారు. కొందరు వాము కూడా వేస్తారు. జంతికల తయారీలో వాడేటటువంటి ఆ కారం పొడిలో వైటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటుంది. కంటి ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. ఇమ్యూనిటీని కూడా ఇది పెంచుతుంది. ఇక వీటిలో పరిమితంగా వాడేటువంటి ఉప్పు మజిల్ క్రాంప్స్ ఇలాంటి వాటి నుంచి రిలీఫ్ ఇస్తుంది. ఆ ఉప్పు కూడా అవసరం కదా సోడియం పొటాషియం పంపుకి, అలాగే నాడీ వ్యవస్థకి అంటే నర్వస్ సిస్టమ్కి మంచిది. ఇక బియ్యం పిండి చెప్పుకున్నట్టుగా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, జీర్ణ వ్యవస్థలో వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. వాము జలుబు, దగ్గు సమస్యల్ని దూరం చేస్తుంది. ఇవి తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు ఇంప్రూవ్ అవుతుంది. ఇక తర్వాతది చాలామందికి ఇష్టమైంది అరిసెలు. సంక్రాంతి పండుగ అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది నిజానికి అరిసెలే. గోదావరి జిల్లాలో అరిసెలు లేని సంక్రాంతి మనం ఊహించడం. అరిసెల్ని బెల్లం, కొత్త బియ్యం పిండి, నువ్వులతో తయారు చేస్తారు. అరిసెల్లో వాడేటువంటి ఆ బియ్యం పిండిలో ప్రోటీన్లు, పోషకాలు ఇవన్నీ ఉంటాయి. అయితే దీంట్లో లభించే జింక్ వల్ల శరీరానికి ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉంటాయి. ఇక నువ్వుల్లో ఉండేటువంటి మెగ్నీషియం కానీ ఇతర పోషకాలు కానీ ఇవన్నీ ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇక బెల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.
అరిసెల తయారీలో ఉపయోగించేటువంటి ఆ పదార్థాల వల్ల శరీరానికి అవసరమైన ఖనిజాలు అందుతాయి, ఐరన్ కూడా లభిస్తుంది. కొంతమంది అయితే దీనిపైన పరిచయపరచినట్టుగా కాస్త పేరిన నెయ్యి కూడా పూసుకొని తింటారు. ఈ నెయ్యి వల్ల ఏడీఈకి అని ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ శరీరానికి అందుతాయి, పిల్లలకి చాలా అవసరం. ఇక తర్వాతది నువ్వుల ఉండలు. ఇది అంతే, తెల్ల నువ్వులు బెల్లం కలిపి చేసేటువంటి ఈ నువ్వుల ఉండలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నువ్వుల్లో ప్రోటీన్స్ ఉంటాయి, వైటమిన్లు ఉంటాయి. ఇక బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శీతాకాలం ఈ నువ్వుల ఉండల్ని తినటం వల్ల అనేక ప్రయోజనాలు. ఎముకల బలహీనత, రక్తహీనత ఇలాంటి వాటితో ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే ఇది ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. మంచి పోషకాహారం కింద చెప్పొచ్చు. పెరిగే పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి ఇది చాలా మంచిది. ఇంకోటి, బాగా ఎప్పుడు సన్నగా ఉన్నామండి అని చాలామంది చెబుతూ ఉంటారు. అష్టనిందిత వ్యక్తులలో సన్నగా ఉండేవాళ్ళని కూడా ఆయుర్వేదం చెప్పింది. నిందలు ఎదుర్కొంటూ ఉంటారు, బక్కోడా అని తిడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన టానిక్లా పనిచేసేది ఏమిటంటే సున్నుండలు. దీని ప్రత్యేకత ఏమిటంటే అమోఘమైనటువంటి రుచి కూడా ఉంటుంది సున్నుండలకి. మినపప్పు, నెయ్యి, బెల్లం మెయిన్గా. కొంతమంది బెల్లం దొరకకపోతే పంచదార వాడుతుంటారు. వీటితో సున్నుండలు తయారు చేస్తారు. మినువులతో చేసేటువంటి సున్నుండలు శరీరానికి చాలా బలాన్ని ఇస్తాయి. గురువు కదా, అంటే శరీరాన్ని బలోపేతం చేస్తాయి. దీంట్లో ఉండేటువంటి ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్లు ఇవన్నీ జీవక్రియ రేటుని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి నువ్వులు. కొన్ని చోట్ల కొద్దిగా యాలకుల పొడి కూడా ఈ నువ్వుండలకి, ఈ సున్నుండలకి కలుపుతారు. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. సున్నుండల తయారీలో ఉపయోగించేటువంటి నెయ్యి శరీరంలో ఉండేటువంటి ఆ అనవసరమైనటువంటి కొవ్వుని పేరుకుపోనివ్వకుండా అవసరమైన కొవ్వుని మనకి సప్లై చేస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచి జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. కాబట్టి సున్నుండలు చాలా అమేజింగ్ రుచితో ఉంటాయి. అలాగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది మినప గారెలు. ఈ మినప గారెల ప్రత్యేకత ఏంటంటే పండగ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు, అంటే కనీసం ఒక వారం రోజుల పాటు నిలవ ఉంటాయి. కనుమ నాడు మినప తినాలనేది ఒక సామెత. అంటే పితృదేవతలను తలుచుకుంటూ గారెలు వండుకోవాలనే సూచన దీంట్లో ఉంటుంది. సూర్యుడు ఉత్తరాయణంలోకి మారేటటువంటి ఈ టైంలో వాతావరణంలో మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. మినువులు దీనికి అనుగుణంగా మన శరీరాన్ని సిద్ధం చేస్తాయి. వీటితో చేసిన పిండి వంటలు శరీరానికి బలాన్ని ఇస్తాయి. అందుకే మినప సున్నుండలు, మినప గారెలు ప్రత్యేకంగా ఈ కాలం అందరు తింటూ ఉంటారు. అందుకే కనుమ రోజు మినపగారెలు చేసుకుంటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఇది ఒక చక్కటి సాంప్రదాయపు వంటకం. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఇవన్నీ కూడా ఆహారాలు కాదు, ఇవన్నీ కూడా భక్ష్యాలు. వీటిని పరిమితంగానే తినాలి. అంటే అతిగా తినేయకూడదు, ఫుడ్ తిన్నట్టు తినకూడదు. అతిగా తింటే మళ్ళీ జీర్ణ సంబంధ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగా ఈ సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం పాటు సంక్రాంతి పిండి వంటల్ని మనం తయారు చేసుకొని వాడుకుంటూ ఉంటాం కదా. ఈ వాడుకోవడంలో ఒక పరిమితిని పాటిస్తూ రెగ్యులర్గా వీటిని తీసుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి ఆనందం మీ సొంతం అవుతుంది. అలాగే ఆరోగ్యం కూడా మీరు పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాలు, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.